అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వేదాంతంలో ఈశ్వరుడు శివుడు కాడు. వేదాంతంలో తరచూ ఈశ్వర పదం వాడబడుతుంది. శివుడనే అర్థంలో కాదు. సాధారణంగా ఈశ్వరుడనగా శివుడని అర్థం చేసుకుంటాం. శివ విష్ణు ఆలయాలను ఈశ్వరాలయమని, పెరుమాళ్ ఆలయమని, తమిళంలో పెరుమాళ్ విష్ణువని అర్థంలో అంటారు. వైష్ణవులు మహావిష్ణువును ఈశ్వరుడని అనరు. భగవాన్ అని కానీ పెరుమాళ్ అని కానీ అంటారు. భగవాన్ పదం నుండి భాగవతం రాగా విష్ణు భక్తుడనే అర్థంలో వాడతారు. ప్రాచీన వైష్ణవ శాస్త్రాలలో రామానుజుల విశిష్టాద్వైతంలోని అన్ని వేదాంత శాస్త్రాలలోనూ ఈశ్వరుడనగా పరమాత్మయనే అర్థంలో వాడబడింది. ఆ పరమాత్మ శక్తియే సృష్టి స్థితి లయలను చేస్తోంది. అదే నేను లోగడ చెప్పిన విశ్వమనస్సు. రాను రాను ఈశ్వర పదాన్ని వైష్ణవులు త్యజించారు. శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో మొదటి ఆచార్యునిగా పరిగణింపబడిన నాదముని యొక్క తండ్రి పేరు ఈశ్వర భట్టర్. వీరి సంప్రదాయం ప్రకారం రామానుజులకు ముందు ప్రధానంగా ఇద్దరు ఆచార్య పురుషులున్నారు. ఒకరు ఆలవండార్, తరువాతి వారు నాదముని. ఆలవందార్ తాతగారే నాదముని. జీవలోకాన్ని నడిపే శక్తిని ఈశ్వరుడని వారు పూర్వులు పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జై శంకర, హర హర శంకర అని టైప్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.